హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి చిల్కోటి. ఇవాళ మనం బాలామృతంతో కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. బాలామృతం పిల్లలకి చాలా మంచిది. దాంట్లో చాలా ఎసెన్షియల్ విటమిన్స్ అండ్ న్యూట్రియన్స్ ఉంటాయి. కానీ పిల్లలు బాలామృతం నార్మల్గా ఇష్టపడరు. కానీ ఇలాగేమైనా రెసిపీ చేసి ఇవ్వండి, డెఫినెట్గా తింటారు. ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సినవి 2 cups బాలామృతం, 1 egg, 50 ml మిల్క్, 3 స్పూన్స్ గీ. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక ఎగ్ని బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే మిల్క్ ఇంకా 3 స్పూన్స్ గీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫైన్గా మనం గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ బాలామృతం తీసుకొని మనం మిక్సీలో వేసుకున్న మిల్క్ మిశ్రమాన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మనకి కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ గట్టిగా అనిపిస్తే కొంచెం మిల్క్ లేకపోతే వాటర్ యాడ్ చేసుకొని మనకి కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా 1/2 స్పూన్ వంట సోడా అండ్ 1 స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇవి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 minutes విస్కర్తో బాగా విస్క్ చేసుకోవాలి. నెక్స్ట్ మన కేక్ బ్యాటర్ని బేకింగ్ ట్రేలోకి షిఫ్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఓవెన్లో బేక్ చేస్తున్నా కాబట్టి ఓవెన్ బేకింగ్ ట్రే తీసుకున్నాను. మీరు కనుక గ్యాస్ మీద బేక్ చేస్తుంటే అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకొని దానికి డబుల్ సైజు ఉన్న పాత్రలో దాన్ని ఉంచి మూత పెట్టి గ్యాస్ మీద మీడియం ఫ్లేమ్లో 30 minutes బేక్ చేసుకోండి. ఓవెన్లో అయితే ప్రీహీట్ చేసిన ఓవెన్లో 180 degrees టెంపరేచర్ దగ్గర 25 minutes బేక్ చేసుకోండి. యాక్చువల్గా నేను 30 minutes పెట్టాను, కానీ 25 minutesకే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. సో మీరు టెంపరేచర్ని అండ్ టైంని అడ్జస్ట్ చేసుకొని మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి. మన కేక్ ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు తీసి చెక్ చేద్దాం. చూసారా ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిందో. ఇప్పుడు ఒక టూత్ పిక్ ఇన్సర్ట్ చేసి అది లోపల కూడా బేక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. నేను టూత్ పిక్ ఇన్సర్ట్ చేశాను, చూడండి ఎక్కడ అంటుకోకుండా వచ్చింది. అంటే మన కేక్ లోపల కూడా చాలా పర్ఫెక్ట్గా బేక్ అయింది. ఇప్పుడు దీన్ని అన్మోల్డ్ చేసి పీసెస్ కట్ చేసుకోవాలి. ఈ కేక్లో మనం అడిషనల్గా షుగర్ కానీ ఫ్లోర్ కానీ ఏమీ యాడ్ చేయలేదు. సో పిల్లలకి ఇది చాలా హెల్దీ. ఈవినింగ్ 4 PM స్నాక్స్ లాగా పిల్లలకి ఈ బాలామృతం కేక్ని సర్వ్ చేస్తే వాళ్ళు చాలా ఇష్టపడతారు. అండ్ హెల్దీ స్నాక్స్ సర్వ్ చేసామన్న సాటిస్ఫాక్షన్ కూడా మనకు ఉంటుంది. సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలకి డెఫినెట్గా నచ్చుతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ విత్ అనదర్ రెసిపీ.